ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్క నిమిషం. ఈ ఫైల్ మీద సీఎం సంతకం కావాలి. ఆ సంతకంతో రాష్ట్రమే దద్దరిల్లే ఆర్థిక కుంభకోణం జరగబోతోంది. అదే గనక జరిగితే సంతకం పెట్టిన సీఎం పదవి పోతుంది. అప్పుడు సంతకం పెట్టించిన విరూపాక్షి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు రాధిక. ఈ ఫైల్ మీద నేను సంతకం చేపిస్తే విరూపాక్షికి ఏమవుతుంది జీవన్? సంతకం చేయించేది నువ్వు కాదు రాధిక, ఆ విరూపాక్షి. విరూపాక్ష? నువ్వు ఏదో ఒకటి చేసి రేపు సూర్యప్రతాప్ ఇంటికి వెళ్ళు. విరూపాక్షి తీసుకొచ్చే ఫైల్ ప్లేస్లో ఈ ఫైల్ పెట్టు. సూర్యప్రతాప్ సంతకం పెట్టాక తెలివిగా మన ఫైల్ నువ్వు తీసుకొచ్చేసే. దెబ్బకి ఆ ఓడలు పడవలవుతాయి, ఈ పడవలు ఓడలవుతాయి. ఇదంతా జరిగే పనేనా జీవన్? జరగాలి రాధిక. సూర్యప్రతాప్ని పడగొట్టడానికి మన దగ్గర ఉన్న ఏకైక దారి ఇది. సరే జీవన్, నా ప్రయత్నం నేను చేస్తాను. తీసుకో. బాయ్. బాయ్. స్వామి, పండగంటే అయిన వాళ్ళందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలి. ఇలా ఎవరికి వాళ్ళు దూరంగా ఉండి జరుపుకునేదాన్ని పండగ అని ఎలా అనుకోవాలి స్వామి? మేమందరం కలిసి ఉండాలి స్వామి. అందుకు ఈ పండగ రోజే శ్రీకారం చుట్టాలి. వచ్చే పండక్కి మా ఇంటిల్లిపాది కలిసి సంబరంగా పండగ చేసుకోవాలి స్వామి. అలా జరగాలి అంటే ముందు మాకు రాఘవ దొరకాలి. మా నాన్నకి అమ్మ గురించి నిజం తెలియాలి. అప్పుడే మా సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. అమ్మాయి గారు ఏం కోరుకున్నారో నాది కూడా అదే కోరిక స్వామి. ఎందుకంటే అమ్మాయి గారు నాలో సగం కాబట్టి మా ఇద్దరి సమస్య ఒక్కటే స్వామి. మా సమస్యను పరిష్కరించమని మిమ్మల్ని అడగట్లేదు. మా సమస్యలను పరిష్కరించుకునే శక్తిని మాకు ప్రసాదించండి స్వామి. పదరాజు. పిన్ని, హారతి తీసుకోండి. ఏ దీపు, మెల్లగరా. దీపు, దీపు ఆగు. ఏ దీపు, హారతి తీసుకో. అసలు ఇదేం పండగ మమ్మీ? మనం ఇంతకు ముందెప్పుడు చేసుకోలేదే. ఇది ఉగాది దీపు. నీకు తెలిసిన జనవరి 1 స్పెషల్ ఏంటి? న్యూ ఇయర్ మమ్మీ. కరెక్ట్. అది బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ దీపు. కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం న్యూ ఇయర్ అంటే ఈ ఉగాదే దీపు. అదలా మమ్మీ, న్యూ ఇయర్ అంటే జనవరి 1 కదా. కాదు దీపు, మన వేదాల ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడైన ఈ రోజున ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని, ఆ తర్వాత వారాలుగా, పక్షాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా విభజించాడని చెప్తారు. కాబట్టి
విశ్వం సృష్టించబడిన ఈ రోజుని తెలుగు సంవత్సరంలో మొదటి రోజుని ఈ ఉగాది పండుగని జరుపుకుంటారు. అంతేకాదు దీపు, ఈరోజు ఏ పని ప్రారంభించినా మంచి జరుగుతుంది అని అంటారు. నువ్వు కూడా దేవుణ్ణి ఏదైనా కోరుకో. నిజంగా కోరుకుంటే జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. దీపక్, అయితే మనల్ని నాశనం చేసిన ఈ కుటుంబం నాశనం అయిపోవడానికి వీళ్ళందరూ రోడ్డున పడాలి అని మనం కోరుకుందాం. వీళ్ళందరూ రోడ్డున పడాలి, ఆ మాధవి నాకు పడాలి. కానీ తని పాటికి రావాలి కదా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆహా, మాధవి అందమేంటో తెలియట్లేదు కానీ నిన్న రంబలా, ఈరోజు మేనకలా కనిపిస్తోంది. రేపు ఊర్వశిలా కనిపిస్తుందేమో. రంభ, ఊర్వశి, మేనకల్ని మిక్సీలో వేసి తయారు చేసిన అప్సరసలా ఉంది. ఉగాది శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. మేడం, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఉగాది శుభాకాంక్షలు. సార్, మీకోసం ఉగాది పచ్చడి నా చేతులతో నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను సార్. ఉండండి సార్, స్పూన్ తీసుకొస్తాను. ఓకే. నేను తీసుకొస్తాను. అయ్యో పర్లేదండి, నేను ఉండండి. తీసుకొస్తాను. మమ్మీ, నాకు ఇంకొక అరటిపండు కావాలి. సరే, ఇదిగో. దా, పచ్చడి తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.